హతీరాంజీ మఠంలో ఇంకా వైసీపీ ఉద్యోగులే కొనసాగడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని జనసేన పార్టీ నాయకులు కిరణ్ రాయల్, ఆకేపాటి సుభాషిణి తదితరులతో కలిసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా ముందు వీరు మాట్లాడారు. మఠాలు కూడా కబ్జా చేశారు. తిరుపతిలో వైసీపీ చోటా లీడర్, గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ అంటే ఎంపీల నుంచి గల్లీ లీడర్ వరకు వైసీపీలో హతీరాంజీ బాబా మఠాలు భూములను 300 ఎకరాలకు పైగా దోచుకున్నారు. ఇది వాస్తవం. వెంకటేశ్వర స్వామి భక్తితో హతీరాంజీ బాబాకి అప్పట్లో భక్తులు చెల్లించిన 1100 ఎకరాలు తిరుపతిలో ఇస్తే దాంట్లో గత ప్రభుత్వంలో 300 ఎకరాలు ఏకంగా ఈ జిల్లా నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, చోటా గల్లీ లీడర్లు, కార్పొరేటర్లు అందరూ కూడా ఎవరి స్థాయిలో వాడు కబ్జాలు చేసుకున్నారు. చాలా బాధాకర విషయం. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత 7 నెలలు అవుతా ఉంది. ఇప్పటికి కూడా అధికారులు మారినట్లేరు. ఇంకా ఆ కబ్జాదారులకే మద్దతు తెలుస్తుందని చెప్పి సమాచారం ఉంది. అనేక సమస్యలు మా దృష్టికి వచ్చే జనసేన పార్టీ దృష్టికి అనేక సమస్యలు మఠం భూముల్లో అనేకంగా ఈ ప్రభుత్వం మారిన తర్వాత కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని బెదిరిస్తున్నారు. మఠంలో వాళ్ళే కంప్లైంట్లు చేస్తున్నారు, వచ్చి మమ్మల్ని ఆదుకోండి అనేసి.